సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు. అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము. దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నావో అవి ఏ విధంగా చేసిండ్రు, ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు. చేసినాం, మాకు న్యాయం చేయండి. ఈ న్యాయమైనటువంటి ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో, టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి, ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. ఒక సాధారణమైనటువంటి పౌరులని ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది. ఎవరివి రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి, లేకుంటే ఈ దేశానికి రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, వీళ్ళ నుండి ప్రమాదం ఉంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డ్ చేయాల్సి వచ్చింది అనే అంశం మీద మేము ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు, ఏ అధికారంతోనో నీ ల్యాప్టాప్లో మా వాయిస్ రికార్డింగ్స్, మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి నీ ట్యాబ్లోకి ఎట్లా వచ్చినాయి? డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉందని డివైజులు కొనుక్కొని నేను అందరివి ఫోన్ రికార్డింగ్స్ చేసుకుంటా పక్కలోకి వినిపిస్తా అంటే ఇది చాతగాని రాజకీయం అంటారు దీన్ని. నీకు రాజకీయంగా పోరాడాలి, పోటీ చేయాలి, కొట్లాడాలి అనుకుంటే రాజకీయ సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా ఫోరమ్స్ ఉన్నాయి, మాట్లాడాలి, కొట్లాడాలి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనాలి. కానీ ఇదేందయ్యా, నువ్వు నా ఫోన్ నేనేం రాజకీయం చేస్తావు, రేపు పొద్దున ఏం స్టెప్ వేస్తున్నావు అది తెలుసుకొని నువ్వు చేసే శాతగాని రాజకీయం అంటారు. నువ్వు అంటున్నావు కదా, నీకు ఎవరిచ్చిండి అధికారం? ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నీకు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రు ఎవరన్నా? ఏ హక్కు ప్రకారంగా నువ్వు చేసినావు ట్యాపింగు? ఈరోజు నువ్వు ఎన్నో హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొడుతున్నావు కదా నువ్వు. నిన్నమన్నా చూస్తున్నాం మేము కూడా టీవీలలో. అరే నవ్వుకుంటున్నారు అయ్యా నువ్వు ట్యాపింగ్ల గురించి మాట్లాడితే. నీవే చెప్పినావు హైదరాబాద్లో ఉన్నటువంటి నీ దోస్తులకు, వీడు ఇది మాట్లాడిండు, వీడి రికార్డింగ్ నాతో నీతో ఎట్లా వచ్చింది రికార్డింగ్? నువ్వు చాలా మీడియా సమస్యలతోనే మాట్లాడినావు. మనతోనే 10 ఏళ్లలో జరిగినటువంటి మీడియా సమావేశాల్లో చాలాసార్లు అన్నా నువ్వు ఎవరితోనే మాట్లాడుతున్నావు మాకు తెలియదా? ఏం మాట్లాడినావు నాతో లేదా రికార్డింగ్ అని అనలేడా? గుండె మీద చేతేసుకొని చెప్పండి, మీతో అనలేడా? ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసి నువ్వు ఏ సాఫ్ట్వేర్లు వాడి ఏ డేటాని సంపాదించినవో ఆ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా జప్తు చేయాలి, ఆ ల్యాప్టాప్స్ని జప్తు చేయాలి. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని, ఆ డ్రైవర్ని అందరినీ కూడా లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా వాళ్ళని టెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నువ్వు మొత్తం ఈడ ఉన్నటువంటి 700 మంది ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము పోలీసు వారికి ఇచ్చినాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అనుకుంటున్నట్లు రాష్ట్రంలో కాదు, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీడియా ప్రతినిధులు కూడా మీరు మాకు సహకరించి ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి సహకరించిండ్రో వాళ్ళు వాడినటువంటి వస్తువులను కూడా పోలీసులు వెంటనే జప్తు చేయాలి, వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డీజీ గారికి, డీజీపీ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో పూర్తి అయినటువంటి కంప్లైంట్ని మేము అక్కడ సమర్పిస్తున్నాము. ఇంకో మాట కూడా శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నా, నువ్వు ఇక్కడ చాలా చెప్తున్నావు నేను అభివృద్ధి చేసిన అది అని. నీ సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది. నీ ప్రతి పని మీద నీ కాంట్రాక్టరు నువ్వు చేసినటువంటి పని, నువ్వు పెద్ద చెరువు మీద ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఎన్నిసార్లు అధికార పైసలు దుర్వినియోగం చేసినావు, ఎన్ని రివ్యూస్ మీద ఏం చేసినావు అనేది ప్రతిదీ కూడా త్వరలో సెకండ్ ఎపిసోడ్లో అదే